ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? ఫ్రీగా వెళ్లి చూసి నచ్చితేనే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోండి. నీట్ 2026 ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థలు మరోసారి రికార్డు విజయాన్ని నమోదు చేశాయి. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఆర్యన్ గుప్తా తొలి ర్యాంకు సాధించి నారాయణ విద్యా సంస్థలు మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు. అదేవిధంగా ఓపెన్ కేటగిరీలోనే ఆల్ ఇండియాలో 9, 15, 16వ ర్యాంకులు నారాయణ విద్యాసంస్థ దక్కించుకుందని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డాక్టర్ పి సింధూర నారాయణ, పి శరణి నారాయణ తెలిపారు. టాప్ 100లో 18 మంది, టాప్ 1000లో 49 మంది నారాయణ విద్యార్థులు నిలిచారన్నారు. నారాయణ విద్యాసంస్థలో మరోసారి నీట్ ఫలితాల్లో తన సత్తా చాటారని చెప్పారు. అలాగే ఆల్ ఇండియా ఆల్ కేటగిరీలో టాప్ 12లో 9 మంది, టాప్ 100లో 45 మంది, టాప్ 1000లో 163 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. స్టార్ సిఓ బ్యాచ్, N40 ప్రోగ్రాంలు, డిజిటల్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత శిక్షణ, సిబిటి విధానానికి అనుగుణంగా రూపొందించిన ప్రత్యేక అకాడమిక్ ప్రణాళికలే ఈ విజయాలకు కారణమని వారు పేర్కొన్నారు. విజేతలైన విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక బృందానికి నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం అభినందనలు తెలియజేసింది. ఎంత అద్భుతంగా ఉందంటే అండి, 20 లక్షల మంది రాసిన నీట్ ఎగ్జామ్లో సెకండ్ టైం రాసిన అంటే రీనీట్ ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ ఈరోజు ఆర్యన్ గుప్తాతో సాధించడమే కాకుండా 715 అవుట్ ఆఫ్ 720 మార్క్స్తో ఫస్ట్ ర్యాంక్ సాధించడమే కాకుండా నేను ఇందాక ప్రెస్ మీట్లో చెప్పినట్టు ఈవెన్ May 3rd కండక్ట్ చేసిన ఫస్ట్ నీట్ ఎగ్జామ్లో కూడా 720 అవుట్ ఆఫ్ 720తో కూడా సూరజ్తో వి యాక్చువల్లీ వుడ్ హ్యావ్ గాట్ ఫస్ట్ ర్యాంక్. సో ఈ ఇయర్ అసలు ఒక అద్భుతమనే చెప్పాలి మాకు. సో వెదర్ నీట్ అండ్ రీనీట్లో రెండిట్లోనూ ఫస్ట్ ర్యాంక్ సాధించడం అన్నది ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ క్వాలిటీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్కి అదే నిదర్శనం. అది ఎప్పుడైనా సరే నారాయణని వీఆర్ వెరీ సెల్ఫ్ క్రిటికల్ అండి. మమ్మల్ని మేమే క్రిటిసైజ్ చేసుకుంటాం, ఎందుకంటే అలా అనుకుంటేనే ముందు గ్రోత్ అన్నది ఉంటుంది. సో మా రికార్డ్ని మేము బద్దలు కొట్టుకోలేం కాబట్టి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది కాబట్టి సో ఆ ఫస్ట్ ర్యాంక్ మళ్ళీ సాధించాలి అనేసి చాలా స్ట్రాంగ్గా అనుకున్నాం. ఆ మేనిఫెస్టేషన్ రియల్ అయినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో ఫస్ట్ నీట్ క్యాన్సిల్ అయిన తర్వాత కొంత అప్సెట్ అయి ఉంటారు, అయ్యో ఫస్ట్ ర్యాంక్ మిస్ అయ్యామే అని. సో దానివల్ల ఇంకొంచెం కసి పెరిగింది అనుకోవచ్చు. ఎలా అయినా మళ్ళీ తిరిగి మనం ఆ రికార్డును బ్రేక్ చేయాలనే ఆ ఫీలింగ్ మొత్తం ఎంటైర్ గ్రూప్లో నడిచింది అనుకోవచ్చు. అబ్సల్యూట్లీ అండి. అసలు 720 అవుట్ ఆఫ్ 720 ఫస్ట్ ర్యాంక్ రావడమే కాదు, 720 అవుట్ ఆఫ్ 70 అంటే 100% మార్క్స్తో ఫస్ట్ ర్యాంక్ తెప్పించాము అన్న ఆనందం అన్ఫార్చునేట్లీ ఫర్ వాట్ ఎవర్ రీజన్ అది పోయింది. కానీ విత్ ఇన్ సెకండ్స్, బికాజ్ మేము ఎన్నో చూసాం. ఇది మీరు అన్నట్టు ఇట్స్ ఆల్మోస్ట్ 5 decade ఆర్గనైజేషన్స్, ఎన్నో పైనకి ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూస్తున్నాము. సో ఇమ్మీడియట్గా వీ ఫెల్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లెట్స్ పివట్. సో వీ స్టార్టెడ్ ఆఫ్ విత్ ఎన్లర్న్ ఇంట్రడక్షన్ టు మెడికల్ స్టూడెంట్స్. ఎందుకంటే వాళ్ళందరూ వేరే వేరే సిటీస్లో ఉన్నారు, కొంతమంది వేరే కంట్రీస్లో ఉన్నారు. ఎన్లర్న్ ద్వారా వాళ్ళకి ఫస్ట్ క్లాసెస్ రివిజన్ కానీ అలాగే కొన్ని ప్రాక్టీస్ పేపర్స్ కానివ్వండి, అనాలిసిస్ కానివ్వండి, అవన్నీ ఇవ్వడం అన్నది వెంటనే స్టార్ట్ చేశాము. దానివల్ల బిఫోర్ స్టూడెంట్స్ పూల్డ్ ఓన్లీ అదొక 3-4 days ఆర్ కొంతమంది 5 days పట్టినా ఆ టైంలో కూడా వేస్ట్ కానికుండా, అంటే ఒక్కరోజు కూడా వేస్ట్ కాకుండా వి ఇమ్మీడియట్లీ పివటెడ్. వాళ్ళు వచ్చాక అఫ్కోర్స్ అది ఈసారి పేపర్ బేస్డ్ టెస్ట్ అని తెలిసింది కాబట్టి ఎక్కువ పేపర్ బేస్డ్ ప్రాక్టీస్ అన్నది ఈ పర్టికులర్ బ్యాచ్కి ఇచ్చాము. కానీ అప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫాస్ట్గా మేము మొబిలైజ్ చేసాం కాబట్టి ఆల్ ఆర్ బైపీసీ అది మెడికల్ ప్రోగ్రామ్ ఉన్న బ్రాంచెస్లో కూడా ఇప్పుడు చక్కగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సెట్ అయింది విత్ కంప్యూటర్స్, విత్ అవర్ యాప్, అండ్ ఆఫ్ కోర్స్ దిస్ టైమ్ ఇట్స్ AI powered because AI has become so prominent these days. We made sure that is AI powered. సో ఇంకా అనలిటిక్స్ అన్నవి మాకు చాలా డెప్త్గా వస్తాయి. సో రాబోయే ర్యాంకర్స్ ఇంకా తక్కువ మార్జిన్స్తో మీకు ఎక్కువ ర్యాంక్స్ అన్నవి మీరు చూసే అవకాశం నారాయణ గ్రూపే కనిపిస్తుంది. Actually, I'm feeling quite excited. It's like really the results were announced yesterday, and I still can't believe it. I can't digest that. Whoa, I'm all India rank now. So still, I'm having goosebumps. I'm pinching myself to make me feel that is it real or not. So yeah, I'm really happy. What is your hard work behind from your Narayana group? Of course, we have to put in a lot of hard work. I used to study 12 to 14 hours a day initially, which converted to 16 to 17 hours in the last 2 months before NEET and NEET. And the Narayana group at the end also, especially, they provided us with DPPs and test series, which during the preparation for the 2 years helped me a lot. Because you cannot actually gauge at the level at which you're at if you have not practiced questions.
I attempted the easiest ones and the most difficult ones. So I knew where I was standing, what I was lacking. Narayana Group helped me a lot in that. They provided a test series which had really a good level of questions, and especially the competitive environment. I had to strive for every test to become better or to secure that good rank in every on-day examination. Are you felt about NEET 1 cancellation? Actually, I was really devastated at first that all the books that we had closed after the 2-year preparation, we had to open it again, we had to study again, go into those rooms again, all that depression and anxiety. But again, I came to the realization that it's not just me who is suffering from this. There are 22 lakh more aspirants who are suffering the same fate. Of course, it's not fair, but I'm not the only one who's doing this. So I just calm myself down. The teachers called me up and made me realize that you have gotten another chance. This is not the end of the story. You have another chance and you can become better. You can do better. So I just focus on giving my best every day, and the results are incredible.